అనగనగా అనగనగా కాదు, కాలం పుట్టకముందు, అసలు ఏమీ లేని ఆ ఆదికాలంలో భూమి లేదు, ఆకాశం లేదు, పోనీ చీకటి ఉందా అంటే అదీ లేదు, వెలుగులేదు, కాలం అస్సలే లేదు. అంతులేని ఆ నిశ్శబ్దంలో ఒక్కటే ఉంది, అదే పరబ్రహ్మం. అది ఒక అపారమైన శక్తి. దానికి రూపం లేదు, కాని అది లేని రూపం లేదు. అదే సత్యం, అదే సర్వం. ఒక క్షణం, ఒకే ఒక సంకల్పం, ఆ పరబ్రహ్మం తలచుకుంది. అంతే, శూన్యం ఒక్కసారిగా కంపించింది. ఆ కంపనంలోంచి ఒక మహానాదం పుట్టింది. అదే ఓం. విశ్వం తన మొదటి శ్వాస తీసుకుంది. ఆ నాదం నుంచి 3 గుణాలు పుట్టాయి: రక్షించే సత్వం, కదిలించే రజస్సు, లయం చేసే తమస్సు. ఈ 3 గుణాలు కలిసి 5 భూతాలను సృష్టించాయి: గాలి, నీరు, నిప్పు, నింగి, నేల. ఇవన్నీ కలిసినప్పుడు సాక్షాత్తు ఆ ప్రకృతి మాత ఉద్భవించింది. అప్పుడు ఎటు చూసినా నీరే, అగాధమైన జలరాశి. ఆ నీటిపై ఒక పద్మపత్రంలా తేలుతూ దివ్యకాంతితో ఒక స్వరూపం సాక్షాత్కరించింది. నీటినే నివాసంగా చేసుకున్నాడు కాబట్టి ఆయన నారాయణుడయ్యాడు. ఆ నారాయణుడి సంకల్పంతో జలంలో ఒక బంగారు బీజం పడింది. కాలక్రమంలో అది ఒక వెలుగుల అండంగా మారింది. అదే బ్రహ్మాండం. ఆ హిరణ్యగర్భం నుంచే విష్ణువు వెలిశాడు. ఆయన నాభి నుంచి పుట్టిన కమలంలో సృష్టికర్త అయిన బ్రహ్మ ఉద్భవించాడు. బ్రహ్మదేవుడు ఆ అండాన్ని 2గా చీల్చాడు. పైన స్వర్గం, కింద భూమి, మధ్యలో విశాలమైన ఆకాశం. అలా సృష్టిచక్రం తిరగడం మొదలైంది. బ్రహ్మ తన ధ్యానశక్తితో 4 వేదాలను ప్రపంచానికందించాడు. అంతా సవ్యంగానే సాగుతోంది అనుకున్నారు. కాని సృష్టికర్తకు కూడా తెలియని ఒక రహస్యముంది. ఈ అందమైన సృష్టికి ఎదురుగా 4 పెనుసవాళ్లు పొంచున్నాయి. ఆ 4 సమస్యలు ఈ సృష్టి గమనాన్ని మార్చబోతున్నాయి. ప్రశ్న ఒక్కటే: ఇంత అద్భుతంగా మొదలైన ఈ సృష్టి ప్రయాణం సుఖాంతమవుతుందా, లేక మధ్యలోనే ఆగిపోతుందా? తెలుసుకోవాలంటే మనం సృష్టి మూలాల్లోకి వెళ్లాల్సిందే.